బిగ్ బాస్ సీజన్ 9లో మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున అదిరిపోయే సాంగ్తో ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మన టీవీ ద్వారా హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ని పలకరించారు. ముందుగా సంజన, నేను నీతో ఈరోజు ఒక విషయం మాట్లాడాలి. నేను సీరియస్గా అడుగుతున్నాను, నువ్వు బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోతావా? ఇప్పుడే చెప్పు, గేట్లు ఓపెన్ చేపిస్తాను బిగ్ బాస్కి చెప్పి అంటే, లేదు సార్ వెళ్ళను అంటే, మరి ఎందుకు ఆ మాట నీ నోటి నుంచి వచ్చింది అని అంటేసరికి ఒక్కసారిగా సంజన ఎమోషనల్ అయిపోయింది. అసలు యాక్చువల్గా చెప్పాలి అంటే ఈ వారం నేను చాలా కష్టపడ్డాను సార్. ముఖ్యంగా ఏదైతే బెలూన్ టాస్క్ జరిగిందో ఆ టాస్క్లో అందరికన్నా జెన్యున్గా గేమ్ ఆడినప్పటికీ మాకు ఫలితం లేకుండా బిగ్ బాస్ ఆ టాస్క్ని డిస్క్వాలిఫై చేశారు. ఒక్క రీతు చేసిన తప్పు వల్ల మాకు మార్క్స్ లేకుండా పోయాయి. పైగా ఏదైతే లీడర్ బోర్డులోని లీస్ట్గా ఉన్న సుమన్ శెట్టి అన్నని తీయకుండా భరణి అన్న మమ్మల్ని టాస్కులు ఆడకుండా ఫర్దర్గా మమ్మల్ని తీసేశాడు. అక్కడ కూడా చాలా బాధ అనిపించింది. అందుకే ఎంత కష్టపడినా సరే మాకు ఫలితం ఉండట్లేదు అని చెప్పి నేను ఆ ఈటప్ మూమెంట్లో అలా అన్నాను సార్ అంటే, ఈలోగా నాగార్జున గారు కలగ చేసుకొని, సంజన ఇక్కడికి రావాలి అంటే అది మన తరం కాదు, నీకు రాసి పెట్టుంది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావు. పైగా నిజంగా నేను చెప్తున్నాను, నువ్వు టాస్క్లో విన్ అయినా అవ్వకపోయినా ఈ వారం నీ ఆట చాలా అంటే చాలా బాగుంది, వెరీ గుడ్ ప్లే అంటూ హోస్ట్ నాగార్జున గారు సంజనాని ప్రశంసించడంతో ఒక్కసారిగా సంజన కళ్ళల్లో ఆనందం అలా కనిపించింది. పైగా ఆడియన్స్ కూడా విజిల్స్ వేయడంతో సంజన ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి. ఒక్కడు గుర్తుపెట్టుకో సంజన, ఇలా ఏడుస్తే నువ్వు అసలు బాగోవు. మాకు ముందు 3 వారాల కిందటున్న సంజన కావాలి. ఇలా డల్ అయ్యి నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వెళ్ళిపోతానని పిరికి మాటలు మాట్లాడే సంజన వద్దు. ఏదేమైనా నీ గేమ్ చాలా బాగుంది, ముఖ్యంగా ఇమాన్యుయల్ అలాగే నీ బాండింగ్ మాత్రం సూపర్ అంటూ మొత్తానికి తనుజ డ్రాయింగ్ గీస్తే తనుజ డ్రాయింగ్ని చూసి ఫ్లోరాని తీసుకురమ్మన్నా చూడు, నీ స్ట్రాటజీ సూపర్ అమ్మా అని చెప్పడంతో ఒక్కసారిగా సంజన నవ్వుకుంది. ఏదేమైనా మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు సంజన మీద చేసిన వ్యాఖ్యలు కరెక్ట్గానే మాట్లాడారా లేకపోతే ఏమైనా తప్పుగా మాట్లాడారా అనేది కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.